అతి పరిశుద్ధమైన మీ జన్మదినాన్ని జరుపుకునే కృప అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. ఈ మహానగరములో, ఈ దేవాలయములో నీ వాక్యాన్ని అందించుటకు నీ దాసునిగా పనివానిగా నిలబడి ఉంటుండగా మాకు కావలసిన నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన మీ మాటలు మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని చెప్తున్న నాతోనూ వింటున్నటువంటి నీ ప్రియ సంఘముతో నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును తోడును సహాయమును అనుగ్రహించుమని మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వర్లరా, దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి ఈ దినం ఈ మహాదేవాలయములో క్రీస్తు జన్మదినాన్ని జరుపుకునే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేసే వారమైంచున్నాం. అంత మాత్రమే కాకుండా నంద్యాల అధ్యక్ష మండలములో 6వ బిషపుగా దేవుడు నన్ను నియమించిన తర్వాత మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన జరిపే కృప దేవుడు నాకు ఈ కర్నూలు పట్టణంలో అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, చేరి వచ్చిన మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మా కుటుంబ పక్షాన, నంద్యాల అధ్యక్ష మండల పక్షాన, గురువులు సంఘాల పక్షాన చేరి వచ్చినటువంటి కర్నూలు పట్టణ పాస్టేట్ 1 and 2 సంఘ సభ్యులందరికీ నిండు క్రిస్మస్ శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ దేవుడు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆరోగ్యకరముగా, క్షేమకరముగా ఉండినట్లు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హ్యాపీ క్రిస్మస్. ప్రియమైనటువంటి వాళ్ళరా, నన్ను గొప్పగా ఆహ్వానించినటువంటి స్థానిక డినరీ చైర్మన్, నంద్యాల అధ్యక్ష ఉపాధ్యక్షులు రెవరెండ్ మేకల రాజేంద్ర బాబు గారికి, మరియు పాస్టేట్ 2 డినరీ చైర్మన్ థియోడర్ బాబు గారికి, ఇరు సంఘాల అసోసియేట్ ప్రెసిడెంట్లకును, ఇరు సంఘాల ఆఫీస్ బేరర్స్కి, మరియు పాస్టేట్ కమిటీ మెంబర్లకి చేరి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ క్రిస్మస్ ఆరాధనలో మనతో కూడా పాల్గొన్నటువంటి సార్ గారు ఎస్వి మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చాలా గొప్ప సంగతి సార్ గారు మనతో ఉండటం, ఆరాధనలో ఉండటం, వాక్యాన్ని ధ్యానము చేయటంలో మనతో కూడా సంఘ సభ్యుడిగా ఉండటం మనందరికీ సంతోషకరం. ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రిస్మస్ అంటేనే ఒక ఆనందం, క్రిస్మస్ అంటేనే ఒక ఆశ్చర్యకరం. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ క్రిస్మస్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, యావత్ ప్రపంచం, 7 ఖండాల ఈ లోకం జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగలో నీవు కూడా నేను కూడా భాగస్థులమై ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. ఈ క్రిస్మస్ చరిత్రను 2 భాగాలుగా మార్చినటువంటిది. ఈ క్రిస్మస్ చాలా గొప్ప పండుగ, యావత్ ప్రపంచమంతా చేసుకునే పండుగ. ఎందుకు ఇది గొప్ప పండుగ? ఎవరి జన్మదినాన్ని ఎవరు జరుపుకుంటా ఉన్నాం అని జ్ఞాపకం చేసుకోవాలి.
జన్మదినం జరుపుకునేది నా జన్మదినాన్ని నేను జరుపుకుంటాను, మీ జన్మదినాన్ని మీరు జరుపుకోవాలి. అది జరిగే విషయం. కానీ నీ జన్మదినము కాదు, నా జన్మదినము కాదు, ఎవరో ఈ లోకానికి వచ్చారు, ఆయన లోకరక్షకుడని నీవు నేను నమ్మి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆయన ఎప్పుడు జన్మదినం జరుపుకోవాలి అంటే, మనం ఎప్పుడైతే ఆయనలో జన్మిస్తామో, ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనము జీవిస్తామో, అప్పుడు ఆ దేవాది దేవుడు ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తు జన్మదినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మన జన్మదినాన్ని క్రీస్తు జ్ఞాపకం చేసుకోవాలి. మన జన్మదినాన్ని క్రీస్తు జ్ఞాపకం చేసుకోవాలంటే మనము ఈ 2025వ సంవత్సరంలో క్రీస్తులో జన్మించాలి. క్రీస్తు జన్మదినం ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా అది మనకు ప్రయోజనకరం కాదు. కానీ ఆ దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు యేసులో జన్మించినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే అది నీకు నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ, నిజమైనటువంటి క్రీస్తు జన్మదినం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అనేక సంవత్సరాలుగా ఈ ఆరాధన చేసుకుంటా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా ఈ క్రిస్మస్ వాక్యాలు వింటూ ఉన్నాం. ఎన్ని వాక్యాలు, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశామన్నది ప్రాముఖ్యం కాదు, కానీ క్రీస్తు మన హృదయంలో జన్మించాడా లేదా అనేదే ప్రాముఖ్యం. సో క్రిస్మస్ అంటేనే దేవుడు మానవునిగా ఈ లోకానికి రావటం. యేసుక్రీస్తు జన్మ ద్వారా మానవ లోకంలో ఉన్నటువంటి కలవరం ఒక కళ్యాణంగా మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లోకం కలవరింపులో ఉన్నప్పుడు క్రీస్తు జన్మ ద్వారా ఆ కలవరం తీసివేసి లోకానికి ఒక కళ్యాణాన్ని పంచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు క్రీస్తు జన్మదిన ద్వారా నిత్యత్వంలో నుంచి కాలంలోనికి అడుగుడమే క్రిస్మస్. ఇది దేవుని సంకల్పం నెరవేరిన రోజు. ఆయన రక్షణ ప్రణాళిక రూపుదిద్దుకున్నటువంటి దినం. ఏమిటి ఆయన రక్షణ ప్రణాళిక అనగా, నిన్ను నన్ను రక్షించడమే ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక ఎప్పుడు రూపుదిద్దుకున్నదే అంటే ఆయన జన్మదినాన, ఆయన ఈ లోకానికి వచ్చిన దినాన ఆయన రక్షణ ప్రణాళిక రూపుదిద్దుకున్నది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రిస్మస్ అనేది ఆకస్మిక సంభవం కాదు, ఇది అనాది సంకల్పం. క్రిస్మస్ వార్త కాదు, ఇది శుభవార్త. ఇది వర్తమానం కాదు, ఇది శుభవర్తమానం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారమైంటున్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ క్రిస్మస్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని నేను మీకు క్లుప్తంగా చెప్పబోతా ఉన్నాను. క్రిస్మస్ అంటే మనతో దేవుడు. క్రిస్మస్ అంటే చెప్పండి, మనతో దేవుడు. క్రిస్మస్ అంటే మనలో దేవుడు. మనతో ఉండేదానికి దేవుడు వచ్చాడు కనుక ఆయనను మనలోనికి తీసుకురావడమే క్రిస్మస్. ఆయన రక్షణ ప్రణాళిక రూపుదిద్దుకున్నటువంటి దినం ఈరోజు. ఆయన మనతో ఉండేదానికి వచ్చాడు కనుక ఆ మనతో వచ్చినటువంటి ఆయనను మనలోనికి ఆహ్వానించేదే క్రిస్మస్. క్యారల్స్లో మన ఇంట్లోకి ఏది రావాలనుకుంటాం? సిలువ రావాలనుకుంటాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, సిలువ రావటం నీ ఇంట్లోకి ఎంత ప్రాముఖ్యమో, నీ హృదయంలోనికి క్రీస్తు రావడం అంత ప్రాముఖ్యం. ఆ సంవత్సరం సిలువ మన ఇంట్లోనికి రాకపోతే, ఆ సంవత్సరం ఆ క్యారల్ వారు మనలో ఇంట్లో స్తుతించకపోతే మనకు అది క్రిస్మస్ పండుగే కాదు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, సిలువ రావాలన్నటువంటి ఆశ నీకు ఎలాగుందో, ఈరోజు ఆ క్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మించాలన్నటువంటి ఆశ ఆ క్రీస్తు కలిగి ఉన్నాడు. కనుక ఈ క్రిస్మస్లో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది మనతో యేసు, మనలో జీసస్. ఆ యేసును మనము జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ విత్ us, గాడ్ ఇన్ us. ఈ క్రిస్మస్లో మనతో ఉన్నాడా, మనలో ఉన్నాడా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం జరిగిందని జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఆయన రాకడ ఏమిటి కారణం అంటే తిరుగుబాటు లక్షణాలను మనలో నుంచి తీసివేసేదానికి. ఎందుకు యేసుస్వామి లోకానికి వచ్చాడంటే మానవ స్వభావం తిరుగుబాటు స్వభావం. కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం, భార్యకు భర్త తిరుగుబాటు, భర్తకు భార్య తిరుగుబాటు, పిల్లలు తల్లిదండ్రులతో తిరుగుబాటు చేస్తూ ఉంటారు, వారు పిల్లలతో తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇటువంటి తిరుగుబాటు లక్షణాలను, అటువంటి గుణాన్ని తీసివేసేదానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మనము ఒకటి చెప్తే ఇంకొకడు ఇంకొక మాట మాట్లాడతాడు. మనం ఒకటి ఆలోచన చేస్తే ఇంకొకడు ఇంకొక తిరుగుబాటు లక్షణంతో మాట్లాడుతున్నటువంటి ఆ దినాలలో, ఈ దినాలలో ఆ తిరుగుబాటు లక్షణాన్ని తీసివేసేదానికి, ఆ సాతాను యొక్క లక్షణాన్ని తీసివేసేదానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇది నిజమా అని నీలో ఉన్నటువంటి ప్రశ్నను తీసివేసేదానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు మనతో ఉంటే, క్రీస్తు మనలో ఉంటే మనలో ఉన్నటువంటి తిరుగుబాటు లక్షణం అనేది పోయేదానికి ఆస్కారం ఉంది. మరి రెండవదిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపమును నివారణ చేయుటకు, పాపమును నివారణ చేయుటకు. మనలో ఉన్నటువంటి పాపపు లక్షణాలు, పాపపు జీవితం, పాపపు మాటలు, పాపపు క్రియలు, పాపపు చూపులు, పాపపు నడక, పాపపు ఆలోచన, ఈ చీకటి శక్తుల నుంచి మనల్ని దూరపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు మనలో ఉంటే నీలో ఉన్నటువంటి తిరుగుబాటు గుణం బయటికి వెళ్ళిపోతుంది. నీలో ఉన్నటువంటి పాపపు జీవితపు లక్షణాలు ఆయన తీసివేసడానికి ఆస్కారం ఉంది. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడంటే మన దోషములను తీసివేయుటకు, మన దోషములను తీసివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా యుగాంతరం వరకు నీతిని బయలుపరచుటకు, యుగ సమాప్తి వరకును నీతిని బయలుపరచుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అన్యాయాన్ని, అక్రమాన్ని తీసివేసి నీతిని బిల్డప్ చేసేదానికి నీతి చిగురుగా ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారమైంచున్నాం. మనలో క్రీస్తు, మనతో దేవుడు. ఈ మనతో ఉన్నట్లయితే 4 విషయాలు చెప్పాను, చెప్పండి. మనలో ఉన్నటువంటి తిరుగుబాటు లక్షణాలు తీసివేసేదానికి, మనలో ఉన్నటువంటి పాపపు లక్షణాలను తీసివేసేదానికి, మనలో ఉన్నటువంటి దోషములను తొలగివేయుటకును, మనలో నీతి చిగురును పుట్టించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనలో, మనతో ఉంటే ఈ 4 సుగుణాలు మనలోనికి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అటువంటి క్రిస్మస్ జరుపుకోవాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ విషయానికి మనం వెళుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రిస్మస్ అంటే అసాధ్యమైంది సుసాధ్యంగా మార్చటం, అసాధ్యమైంది సుసాధ్యంగా మార్చటం. ఏమిటి అసాధ్యం, ఏమిటి అసాధ్యమని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చేదానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం పరిశుద్ధమైనటువంటి మార్గం. ఆ పరిశుద్ధత ఈ లోకానికి రావటం జరిగింది. సో ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, కన్యక మరియా గర్భవతి కావటం, వృద్ధురాలు ఎలిజబెత్ గర్భము దల్చడం ఇది అసాధ్యం. ఇది హైలీ ఇంపాసిబుల్. ఆ హైలీ ఇంపాసిబుల్ను ఆయన ఇంపాసిబుల్గా చేసే వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్లో నీవు బాగా అలంకరించుకొని వచ్చావు, కానీ నీ ఇంటర్నల్గా నీకు ఏదో లోపం ఉంది. నీ ఇంటర్నల్గా ఇది సాధ్యము కాదు, ఇది నాతో కాదు, ఇది ఎవరు చేయలేరు, ఇంకా నా పని అయిపోయిందని నీవు తలస్తూ ఉంటావు. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి విధమైనటువంటి ఆలోచన అయినా ఆయనలో నీవు జన్మిస్తే అది నీకు సుసాధ్యం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యం చేసేదానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు అనుకుంటా ఉన్నావు, ఈ సంవత్సరం జరగలేదు, ఇంకా కాదు, ఈ సంవత్సరం నేను చేసుకోలేకపోయాను, ఇంకా కాదు, ఇక ఉద్యోగం రాదేమో, ఇక వివాహం కాదేమో, ఇక పిల్లలు పుట్టరేమో, నా జీవితం ఇంతే,
నా అప్పులు తీరవేమో, ఇంక నా జీవితం ఇంతే, నేను ముందుకెళ్ళలేమో, ఇంక నా జీవితం ఇంతే అని నీవు అసాధ్యంగా నీవు అనుకున్నట్లయితే దాన్ని సుసాధ్యం చేస్తాడు దేవుడు. ఆయన మనతో ఉంటే, ఆయన మనలో ఉంటే. ఇటువంటి అసాధ్యమైనటువంటి సుసాధ్యం చేసే దేవుణ్ణి నీవు నీలో పెంచుకోవాలి, నీలో ఉంచుకోవాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవదిగా, బలహీనులను బలవంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. బలహీనులను బలవంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు రాకడలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదో ఉన్నతమైనటువంటి స్థితి వారిని ఎన్నుకోలే యేసు స్వామి. సాదా సీదా మనుషులు, ఎలిజబెత్ జకరయ్య ఒక వృద్ధులు, మరియా యేసేపులు ఒక అసాధారణ కుటుంబంలో ఉన్నటువంటి వారును, సాధారణమైనటువంటి కుటుంబమైనటువంటి బలహీనులను బలవంతులుగా చేసినాడు దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు బలహీనుడిగా ఉన్నావని ఆలోచన చేస్తూ ఉంటావేమో. నీ ఆలోచన తప్పు. నిన్ను బలవంతునిగా చేసేదానికి వచ్చాడు దేవుడు. నీలో, నీతో, మనతో ఉంటే మన బలహీనతలను తీసివేసి బలవంతులుగా మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మరి మూడవదిగా, అజ్ఞానులను జ్ఞానులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఎవరయ్యా అజ్ఞానులు అనగా, మరి గొర్రెల కాపరులు, మరి అడవిలో పొలములో గొర్రెలు కాచుకున్నటువంటి వారికి ఆయన దర్శనమిస్తే వారు జ్ఞానమును సంపాదించుకొని సువార్తను ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నువ్వు అనుకుంటా ఉంటావు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు విద్య లేదు, నాకు ఉద్యోగం లేదని నీవు అనుకున్నట్లయితే దేవుడు నేను అజ్ఞానులుగా ఉన్నటువంటి నిన్ను జ్ఞానవంతులుగా మార్చి నీ జీవితానికి ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం క్రీస్తు నీలో, నీతో ఉంటే వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, తిరుగుబాటు మాన్పుటకు యేసయ్య వచ్చాడు. మన దోషములు తీసివేసేదానికి యేసయ్య వచ్చాడు. మన పాపములను తీసివేసేదానికి యేసయ్య వచ్చాడు. నీతి చిగురు పుట్టించడానికి యేసయ్య వచ్చాడు. అంత మాత్రమే కాకుండా అసాధ్యమైన దాన్ని సుసాధ్యంగా మార్చడానికి వచ్చాడు. బలహీనంగా ఉన్నటువంటి మనలను బలవంతులుగా మార్చడానికి వచ్చాడు. అజ్ఞానులైన మనలను జ్ఞానవంతులుగా చేసేదానికి వచ్చాడు ఆ క్రీస్తు ప్రభువు. మరి మూడవ విషయంలోనికి మనం వెళ్ళబోతూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో సువార్తలు 4 ఉన్నాయి. ఈ 4 సువార్తికులు యేసు ఎలాగా వచ్చాడని మనతో మాట్లాడుతున్నాయి అంటే, మత్తయి సువార్తుడికి అంటాడు యూదుల రాజుగా వచ్చాడని. మన యేసుక్రీస్తు ప్రభువు యూదుల రాజుగా వచ్చాడు. యూదా గోత్రపు సింహముగా వచ్చాడు. రాజుల రాజుగా, ప్రభులో ప్రభుగా ఆయన యూదా గోత్రములో ఒక సింహములాగా ఆయన జన్మించాడు. మరి మత్తయి సువార్తకుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన యూదుల రాజుగా వచ్చాడని. దాని తర్వాత సువార్తికుడు మార్కు సువార్తికుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సేవకునిగా వచ్చాడని. యూదుల రాజుగా వచ్చాడని మత్తయి సువార్తికుడు చెప్తా ఉన్నాడు. మార్కు సువార్తికుడు ఏం మాట్లాడుతున్నాడు? సేవకుడిగా వచ్చాడని మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చూసినట్లయితే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చను. మనతో ఆ యేసయ్య ఉంటే మనం పరిచారము చేయించుకునే దానికి ఈ లోకంలో లేము, పరిచారము చేసేదానికి వచ్చాము. ఆ రాజు యెహోవా దేవుడు, యూదా గోత్రపు సింహం, ఆయన ఒక సేవకునిగా ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, రాత్రంతా ప్రార్థనతో గడిపాడు, పగులంతా పరిచర్యతో గడిపాడు. కనుక నీవు సోమరిగా ఉండక రాత్రంతా ప్రార్థన పూర్వకంగా ఉంటూ, పగులు దేవుని యొక్క పరిచర్యలో ఉంటూ నీ కుటుంబాన్ని నీవు రక్షించుకునే దానికి నీ ఒక సేవకునిగా, సేవకురాలిగా ఈ లోకంలో ఉండాలన్నదే దీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా మరి లూకా సువార్తికుడు మాట్లాడుతూ ఉన్నాడు మనుష్య కుమారునిగా వచ్చాడని. మొట్టమొదటిగా మత్తయి సువార్తికుడు ఏం మాట్లాడతాడు? యూదుల రాజుగా వచ్చాడని. మార్కు సువార్తికుడు సేవకుడిగా వచ్చాడని. లూకా సువార్తికుడు మనుష్య కుమారుడిగా వచ్చాడని. మనుష్య కుమారుడిగా ఎందుకు వచ్చాడయ్యా అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 19వ అధ్యాయము 10వ వచనం,
లూకాసు వార్త, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించపోతున్నది కాదు, నశిస్తున్నది కాదు, ఆల్రెడీ నశించిపోయినది. క్రిస్మస్లో ఏమి చేయకపోయినా ఒక పని చేసుకుంటాం ఇంట్లో. చెప్పండి, ఈ మధ్యకాలంలో ఎవరికి ఫోన్ చేసినా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఇండ్లు శుభ్రం చేసుకుంటున్నా. గుడ్. ఇండ్లు శుభ్రం చేసుకునేటప్పుడు అనేక సంవత్సరాల నుంచి వాడని వస్తువు ఉంటుంది. దాన్ని అలాగే పెడతామా, పడేస్తామా? ఏం చేస్తాం? అనేక సంవత్సరాలు అలాగే పడుకుంటాం. ఇది ఇంకా మనకు పనికిరాదు, ఇది చెడిపోయింది, ఇది మనకు అవసరం లేదని నశించిన దాన్ని ఏం చేస్తాం? పడేస్తాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో నీ జీవితం నశించిపోయింది. నశించి ఈ లోకములో పడవేసినటువంటి నీ జీవితాన్ని వెతుక్కుంటూ ఈ లోకానికి మనిషి కుమారునిగా, యూదుల రాజుగా, సేవకునిగా వచ్చి నిన్ను వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు అనుకుంటా ఉన్నావు నీ స్టేటస్ని బట్టి, నీ స్థితిని బట్టి, ఐఎమ్ వెల్, నేను యూస్ఫుల్ అని. దేవుని దృష్టిలో యు ఆర్ నాట్ వెల్, యు ఆర్ నాట్ యూస్ఫుల్. నిన్ను యూజ్ చేసేదానికి, నిన్ను మంచిగా చేసేదానికి, తీర్చిదిద్దడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సో ప్రియమైనటువంటి వారరా, ఆ యేసు నీలో ఉంటే, ఆ దేవుడు మనతో ఉంటే, మనలో ఉన్నటువంటి ఈ నశించిన జీవితం ఆయన ద్వారా మనము దొరికితే ఆయన రక్షిస్తాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి లూకాసు సువార్తికుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మరి తెలిపినట్లుగా మనము చూస్తున్నాం. చివరిగా యోహాను సువార్తికుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునకు యోహానుకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈయన దేవుని కుమారుడు. మత్తయి సువార్తికుడు ఏమన్నాడు? రెండవది, మూడవది, నాలుగవది, ఈయన దేవుని కుమారుడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన దేవుని కుమారునిగా మరి ఆయన చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. యూదుల రాజుగా, సేవకునిగా, మనుష్య కుమారునిగా, దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది మూడవ విషయం క్రిస్మస్లో. నాలుగవ విషయంలోనికి మనము ప్రవేశించబోతా ఉంటున్నాం. క్రిస్మస్ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ లవ్. క్రిస్మస్ అనేది ప్రేమ పండుగ. నేను పెట్టిన పేరు క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ. ఏం ప్రేమ పండుగ? ఎందుకనిది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన ప్రేమామయుడు గనుక, కరుణామయుడు గనుక, దయామయుడు గనుక ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. కనుక ఏం పండుగ ఇది? ఫెస్టివల్ ఆఫ్ లవ్, ప్రేమ పండుగ. ఎందుకు ప్రేమ పండుగ అంటే, ఆదిలో ఆదాముకు దేవునికి ఉన్నటువంటి సంబంధం తెగిపోతానే, మానవుడితో ఉన్నటువంటి ప్రేమ తెగిపోతానే, ఆ ప్రేమను రీబిల్డ్ చేసేదానికి, పునర్నిర్మించుకునే దానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. తప్పు చేసిన వాడు కాంప్రమైజ్ కావాలన్నా, తప్పు చేయని వాడు కాంప్రమైజ్ కావాలన్నా? వాస్తవానికి మనం కాంప్రమైజ్ కావాలి. ఎవరితో? దేవునితో. ఆదిలో మానవుడు పాపం చేశాడు కనుక మేము పాపంలో ఉన్నాం, ప్రభువా రానైనా మమ్మల్ని క్షమించమని దేవుణ్ణి అడిగి పిలుచుకోవాలా. అది కాంప్రమైజ్ థింగ్. కానీ దేవుడు మనతో కాంప్రమైజ్ అని వచ్చాడు. ఎందుకనగా నీతో నాతో ఉన్నటువంటి సంబంధం గొప్పది. ఆయన అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, అంతగా క్షమిస్తూ ఉన్నాడు. కనుక ఆయన దయామయుడు, ఆయన ప్రేమామయుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు వచ్చాడయ్యా అనగా ఆయన మన మీద చూపినటువంటి ప్రేమ అటువంటిది. అందుకే క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ. ఈ ప్రేమ పండుగలో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని పునర్నిర్మించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కనుక క్రిస్మస్ పండుగ జరుపుకునే నీవు ఈ లోకములో నీవు ఎవరినైతే ద్వేషిస్తా ఉన్నావో,
ఎవరినైతే నువ్వు ప్రేమించలేకపోతా ఉన్నావో, ఎవరినైతే నువ్వు పలకరించలేకపోతా ఉన్నావో, ఎవరికైతే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పలేకపోతా ఉన్నావో వారిని నీవు ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నా. క్రిస్మస్కి వచ్చాం, క్రిస్మస్ పండుగ చేసుకుంటా ఉన్నాం, ప్రేమ పండుగ చేసుకుంటున్నాం. ఇతరులను ప్రేమించకపోతే ఆ పండుగకు అర్థమే లేదు. ఎందుకు వచ్చాడు స్వామి? మనల్ని ప్రేమించాడు కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనతో ఉన్నటువంటి సంబంధాన్ని రీబిల్డ్ చేసడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక నీవు ఎవరిదైతే నీవు ఈ లోకంలో మానవులతో సంబంధం తెగిపోయినదో, ఎవరితోయితే నువ్వు ద్వేషం కలిగి ఉన్నావో, ఎవరితోయితే నువ్వు కక్ష కలిగి ఉన్నావో, ఎవరితోయితే నువ్వు పగ పెంచుకుంటున్నావో వారితో నీవు కలిసి మాట్లాడాలి, ప్రేమించాలి. అప్పుడే ఈ ప్రేమ పండుగకు అర్థం ఉంటుంది. అప్పుడే దీన్ని ఫెస్టివల్ ఆఫ్ లవ్ అంటారు. అప్పుడే దేవుడు ప్రేమామయుడుగా, దేవుడు నీతో, దేవుడు మనతో. ఎప్పుడైతే మనతో ఉంటాడో, మనలో ఉంటాడో, అప్పుడు దేవుని లక్షణమైనటువంటి ప్రేమ లక్షణం నీలోనికి రావాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రేమను కలిగినట్లయితే ఈ క్రిస్మస్ నీకు నిజమైనటువంటి క్రిస్మస్గా మారేదానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని నేను మీతో పంచుకోబోతా ఉంటున్నాను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రిస్మస్లో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి వరాలు మనకిచ్చాడు. అనేకమైనటువంటి వరాలు. మనల్ని ఎవరినైనా ప్రేమిస్తే మనం అనేకమైనటువంటి వస్తువులు ఇస్తూ ఉంటాం, మనకున్నటువంటి వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమించి మనకేమిచ్చాడో అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన కుమారుణ్ణి ఈ లోకానికి మన కోసం ఇచ్చాడు. దేవుని ప్రేమ ఎవరిచ్చాడు? తన కుమారుణ్ణి. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనకు తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు ఇంకా ప్రేమమయుడు. ఆయన నా తండ్రి ఇంతగా ప్రేమించాడని మన కొరకు ప్రాణమిచ్చాడు. తండ్రి కుమారుణ్ణి ఇస్తే కుమారుడు ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకే ఇది ప్రేమ పండుగ, దయగల పండుగ, ప్రాణ స్నేహితుని పండుగ ఇది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎటువంటి వరం అనగా దేవుడు కుమారుని ఇచ్చాడు, కుమారుడు ప్రాణమునిచ్చాడు. మండుచున్న పొద ఈ లోకానికి జన్మించింది. ఆ రోజు ఇస్సాకును బలి తీస్తూ ఉంటే ఆ గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చింది నిన్ను ప్రేమించబట్టి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా తన యొక్క ఆత్మను మనకిచ్చాడు, ఆయన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యం మనతో ఉంది కాబట్టే మనం బ్రతుకుతా ఉన్నాం. ఆ వాక్యం నీకు దారి చూపిస్తూ ఉంది కాబట్టి నీవు నేను బ్రతుకుతా ఉన్నాం. ఆ వాక్యం మనల్ని బ్రతకనిస్తుంది. ఆ వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది. ఆ వాక్యం నిన్ను నన్ను నడిపిస్తుంది. నీ మార్గానికి దీపమైనది కనుక ఈ క్రిస్మస్లో దేవుడు తన కుమారుని ఇచ్చాడు, కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు, దేవుడు ఆత్మనిచ్చాడు, ఆ దేవుని వాక్యం నీకిచ్చాడు. అంత మాత్రమే కాకుండా నీ జీవితానికి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడి నుంచి వచ్చింది శాంతి, ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం, ఎక్కడి నుంచి వచ్చింది నెమ్మది అనగా క్రీస్తు నెమ్మది, క్రీస్తు శాంతి, క్రీస్తు సమాధానం. క్రీస్తు నీలో, మనలో ఉన్నట్లయితే ఆ వాక్యం నీలో ఉంటుంది, ఆ ఆత్మ నీలో ఉంటుంది, ఆ ప్రాణం ఇవ్వడం ద్వారా నీకు రక్షణ వస్తుంది. అంత మాత్రమే కాకుండా నీకు శాంతి, సమాధానం దొరికేదానికి ఆస్కారం ఉంది. అంత మాత్రమే కాకుండా తన యొక్క మహిమ దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకు ఆయన మహిమను మనకిచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మాదిరిని మనకిచ్చాడు. లివ్ లైక్ జీసస్, క్రీస్తు వలె నీవు జీవించు. మనం ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకానుసారం ఉన్నటువంటి వ్యక్తుల వారే జీవించాలని ఆశపడుతుంటాం. కానీ క్రీస్తు చెప్తా ఉన్నాడు, నీవు నాలాగా జీవించాలి, నేను నీకొక మాదిరిని అని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. మరి చివరిగా ఆయన తన నిత్య జీవాన్ని మనకిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18. హౌ లాంగ్ లవ్ ఆఫ్ గాడ్. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి
ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు, దాని వెడల్పు దేవుని యొక్క వెడల్పు, దేవుని యొక్క ప్రేమ యొక్క పొడవు, లోతు, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 10వ కీర్తనలో మనం చూస్తాం, ఎంత లోతు ఎంత నిడివి ప్రేమయా దాని నింత ఎంత వనచించు మనుజుడెవ్వడు, దాని నింత ఎంత నివచించు మనుజుడెవ్వడు. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుగుచుండునే. మనుషుడు ఎవరు కూడా ఆయన ప్రేమను వర్ణించలేడు, ఆయన ప్రేమలో ఉన్నటువంటి లోతును గ్రహించలేడు, ఆయనలో ప్రేమలో ఉన్నటువంటి ఎత్తును గ్రహించలేడు, ఆయన ప్రేమలో ఉన్నటువంటి వెడల్పును గ్రహించలేడు, ఆయన ప్రేమలో ఉన్నటువంటి పొడవును ఆయన గ్రహించలేడు. మనుష్యునికి మాటలు లేని ప్రేమ నీపై నాపై ఆయన చూపినట్లుగా మనము చూస్తూ ఉంటాం. సో ప్రియమైనటువంటి దేవుని వారలరా, దేవుని సంఘమా, నేను క్రిస్మస్లో ఎప్పుడు చెప్పాలని ఆశపడతా ఉంటాను, క్రిస్మస్ అంటేనే ఒక కదలిక అని, క్రిస్మస్ అంటేనే ఒక స్టరప్ అని. ఏమిటి ఆ స్టరప్ అని జ్ఞాపకం చేస్తున్నామనంటే మీరే చెప్పాలి. క్రిస్మస్లో ఎవరెవరు కదిలారు? దూతలు కదిలారు, యేసేపు మరియలు ఉన్న స్థలం నుంచి కదిలారు, జ్ఞానులు కదిలారు, గొర్రెల కాపరులు కదిలారు, దేవుడు సృష్టించినటువంటి నక్షత్రం కదిలింది, దేవాది దేవుడే కదిలొచ్చాడు. నీవు ఎన్ని సంవత్సరాల క్రిస్మస్ చేసుకున్నా నీవు పాపపు జీవితం నుంచి కదలలేకపోతా ఉన్నావు. సో ఈ 2025వ సంవత్సరంలో పాపపు జీవితంలో నుంచి ఈ క్రిస్మస్లో ఒక స్టరప్గా ఒక కదలిక నీలో రావాలి, నీ జీవితంలో ఒక మలుపు రావాలి, ఒక స్టరప్ రావాలి. అప్పుడే ఈ పాప జీవితంలో నుంచి నీవు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారమైంటున్నాం. క్రిస్మస్ అంటే ఆరాధించడం, క్రిస్మస్ అంటే సమర్పించడం, క్రిస్మస్ అంటే అనుసరించడం. దేన్ని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఏమి సమర్పించాలి? నీ హృదయాన్ని సమర్పించాలి. ఏది అనుసరించాలి? వాక్యాన్ని అనుసరించాలి. అప్పుడే ఆయన కృప సమాధానము నీకు నాకు మనకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి స్తుతి ఆరాధనలో నీవు ఉన్నావు కనుక ఈ క్రిస్మస్లో దేవుణ్ణి ఆరాధించు, ఈ క్రిస్మస్లో నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, ఈ క్రిస్మస్లో దేవుని వాక్యానుసారంగా జీవించు. అప్పుడు దేవుడు మనలో ఉంటాడు. అప్పుడు దేవుడు, యెహోవా దేవుడు నీ జన్మదినాన్ని జరుపుకునే ఆస్కారం ఉంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరువైన మా యేసయ్యా, ఈ 2025వ సంవత్సరంలో నీవు ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి నీ జన్మదినాన్ని జరుపుకునే కృప అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. ఈ జన్మదినాన మాలో నిన్ను పెట్టుకొని మా జన్మదినాన్ని మీరు జరుపుకునే కృప మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రభువా, వాక్యానుసారంగా మా జీవితాలు ఉండాలి. మేము నిన్ను మాత్రమే ఆరాధించాలి, ఈ లోకాన్ని ఆరాధించకూడదు. అంత మాత్రమే కాకుండా తండ్రి, ఈ లోకంలో మా జీవితాన్ని నీకు సమర్పించాలి. నిజ క్రిస్మస్ ఆనందంలోనికి ఈ 3 పనులు చేసి మేము ప్రవేశించినట్లు కృప చూపించమని మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.